బంగ్లాదేశ్ అట్లాంటి చాలా ఉన్నాయి, చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి, ఆఫ్రికాలో చాలా ఉన్నాయి, లీస్ట్ డెవలప్ కంట్రీ. వాళ్ళకి ఏదైనా బిజినెస్ చేసుకుంటారు, యూరోప్లో వాళ్ళకైనా ఆదాయం వస్తుంది. బంగ్లాదేశ్ ఇన్ఫాక్ట్ ఇంపోర్ట్స్ అబౌట్ $30 billion వర్త్ ఆఫ్ టెక్స్టైల్స్ ఎవ్రీ ఇయర్ టు EU. 30 billion చిన్న అమౌంట్ కాదు. అవును సార్. ఇప్పుడు మనం జీరోకి వచ్చేసాం అనుకోండి, వాడు వైప్ అవుట్ అయిపోతాడు మార్కెట్ నుంచి బంగ్లాదేశ్. మళ్ళీ వాళ్ళకి ఏదైనా అడిషనల్ ప్రొటెక్షన్ ఇస్తారేమో తెలియదు UK వాళ్ళు, సారీ యూరోపియన్ యూనియన్ వాళ్ళు. ఇది ప్రాబ్లం అన్నమాట. సో వెన్ వీఆర్ లుకింగ్ అట్ ద ఓవరాల్ బడ్జెట్ మనం చూసేటప్పుడు మన దేశానికి వచ్చే బడ్జెట్లో ₹100కి గవర్నమెంట్ ₹85 మొత్తం పోయిన తర్వాత డిఫెన్స్కి ఏం పెడతారు, అక్కడే వస్తుంది. డిఫెన్స్ సెక్టర్ మన లాస్ట్ నిర్మలా సీతారామన్ గారు నిన్న బడ్జెట్లో కూడా చెప్పారు చాలా క్లియర్గా. లాస్ట్ 10 సంవత్సరాల్లో మనం పెట్టిన పెట్టుబడి దాని రిజల్ట్ ఆపరేషన్ సింధూర్లో వచ్చింది. ఎందుకంటే మనం బ్రహ్మోస్ తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, 100 బ్రహ్మోస్ తయారు చేసాం. ఎక్కడ ఫైర్ చేస్తారు? యుద్ధం కావాలి కదా, అది 5 సంవత్సరాల తర్వాత అని వాల్యూ పోతుంది. కోరుకోవట్లేదు, బట్ చెప్తున్నాను 5 సంవత్సరాల తర్వాత అది వాడుకోలేము మనం. దివాళీ పటాకలాగా కాల్చుకోలేము కదా ఎక్కడ తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ డిస్మాంటిల్ చేసి అమ్యునిషన్ అంతా పడేసి వస్తుంది. ఇట్స్ లైఫ్ ఈజ్ ఓవర్. దెన్ యూ హావ్ టు జనరేట్ అ న్యూ సెట్ ఆఫ్ థింగ్స్. సో సమ్వేర్ ఆల్ ద వే యూ నీడ్ అ వార్. దానికోసం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. ఎవడో ఎక్కడో కొట్టుకుంటాడు, వాడికి ఇచ్చేద్దాం, వాడు బాంబు టెస్ట్ చేసుకుంటాడు, మనకు కూడా తెలిసిపోతుంది పని చేస్తుందా లేదా అని చెప్పేసి. అది అన్నమాట. దట్స్ వై వీఆర్ సెల్లింగ్ బ్రహ్మోస్ టు ఫిలిప్పీన్స్ అండ్ ఆల్ దీస్ పీపుల్. ఆర్మీనియాకి అమ్మాం మనం. సో వీఆర్ సెల్లింగ్ డిఫరెంట్. అది ఇప్పుడు మనం ఎక్కడైతే సేల్ చేస్తామో కాన్స్టెంట్ గా వార్ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ ఉందో, లేకుంటే వాళ్ళకి భయం ఉందో. ఇప్పుడు ఫిలిప్పీన్స్ అంటే వాళ్ళకి చైనా మీద చాలా భయం ఉంది. సౌత్ చైనా సీలో వాళ్ళతో చాలా గొడవ నడుస్తుంది ఫిలిప్పీన్స్కి. సో వాళ్ళు ఒక బ్రహ్మోస్ మిసైల్ ఒక బ్యాటరీ కంప్లీట్ పెట్టుకున్నారు అక్కడ. నువ్వు నా మీద ఏమైనా చేస్తే ఇది ఇక్కడ నుంచి బటన్ ప్రెస్ చేస్తాం అంతే సంగతి నీదని ఒక భయం ఉంటుంది. అది మన బడ్జెట్ డిస్కషన్ రాదు కానీ, ఎందుకంటే డిఫెన్స్ సెక్టర్లో ఇప్పుడు 15% పెంచారు. ఒకటి ఇన్నోవేషన్ అని పెట్టారు. అంటే మీరు ఇప్పుడు దాకా తయారు చేసేది కాదు, ఇన్నోవేట్ చేయండి, కొత్త తయారు చేయండి, ఇది చెప్పారనమాట. సో ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ద 16th Finance Commission టు దిస్. అండ్ 16th Finance Commissionలో నేను అది ఆ సబ్జెక్ట్ కొంచెం డైగ్రెస్ అయిపోయాను. సౌత్ ఇస్ సెట్ టు గెయిన్. కర్ణాటక, కేరళ, గుజరాత్ దే విల్ గెయిన్ in terms of this one. Top losers చూడండి, these are all 2 of them are BJP ruled states, పెద్ద స్టేట్స్, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. వీళ్ళిద్దరికి నష్టం ఈ సంవత్సరం ఈ 16th Finance Commission రికమెండేషన్లో. ఇంకా వెస్ట్ బెంగాల్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ ఇస్ చిన్న స్టేట్ అండ్ దెన్ దే విల్ గెట్ ద గ్రాంట్స్, వాళ్ళకి ప్రాబ్లం లేదు. వెస్ట్ బెంగాల్ ఇస్ అనదర్ బిగ్ స్టేట్. ఎవరు చేశారు ఇది? 16th Finance Commission ఇచ్చిన రికమెండేషన్స్ అన్నమాట. సో వీళ్ళేం చేస్తారంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఇస్తాం మేము. అది వాళ్ళ లాజిక్ ఉంటుంది అనమాట. సో నేను ఇచ్చాను ఇప్పుడు అంటారు వీళ్ళు, మేము ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి 30,000 కోట్లు లేకుండా 50,000 కోట్లు ట్యాక్స్ ఇచ్చామంటారు. నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు. దాంట్లో మీరు ఫస్ట్ అడగాల్సింది టాప్ ట్యాక్స్ పేయర్స్ ఎవరు అని అడగంగానే చెప్తారు ఇక్కడ ఉన్న NMDC, నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, BHEL, ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ది కదా. మళ్ళీ మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చింది ట్యాక్స్. మీ వైపు నుంచి ఏమీ చెప్పండి, స్టేట్ నుంచి ఏమి ఇచ్చారు మీరు? ఇక్కడున్న స్టేట్ PSUs కానీ స్టేట్ కంపెనీలు ఎంత కట్టారు కార్పొరేట్ ట్యాక్స్ చెప్పండి. ఏముండదు. ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ స్టేట్ కంపెనీస్ ఇన్ తెలంగాణ రన్నింగ్ ఇన్ లాసెస్. ఇప్పుడు AG రిపోర్ట్ ఉంది, CAG రిపోర్ట్ కూడా ఉంది. దాని సపరేట్ సబ్జెక్ట్గా తీసుకోవచ్చు మనం. ఇంకోటి కూడా చదివాను సార్, లైక్ అన్యాక్టివ్గా ఉన్న అలాంటి MSMEs కూడా వాటిని క్లోజ్ చేయాలని చెప్పేసి కూడా విన్నాను. క్లోజ్ అని కాదు, దాన్ని రీఫార్మేట్ చేయాలి. అది సపరేట్ సబ్జెక్ట్. యాక్చువల్లీ అది సనత్ నగర్ వెళ్ళండి మీరు. ఇప్పుడు సనత్ నగర్లో ఒక టైంలో ఇట్ వాజ్ అ బిగ్ బస్ట్లింగ్ ఇండస్ట్రియల్ ఏరియా. నాకు గుర్తుంది సనత్ నగర్. నేను అక్కడ ఫస్ట్ టైం నేను టైమ్స్లో ఉన్నప్పుడు, ఎకనామిక్ టైమ్స్ ఆ టైంలో ఉన్నప్పుడు 1990, 91, 92 అక్కడికి వెళ్తుండే మేము చిన్న చిన్న రిపోర్ట్స్ చేయడానికి, ఏదైనా సప్లిమెంట్లని. చాలా ఉండే ఫ్యాక్టరీస్. ఇప్పుడు చూడండి అన్నీ మూతపడేది అక్కడ. ఇప్పుడు అన్ని ఆటోమొబైల్ షోరూమ్లు, అక్కడ అగ్రోమెక్ ఇదంతా వచ్చేస్తుంది. ఇండస్ట్రీ లేదు అక్కడ. ఏమని అంటే ఏమంటారు, పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, దానికోసం తీసేసాం ఇక్కడ నుంచి. పొల్యూషన్ ఎక్కడ షిఫ్ట్ అయ్యింది? వాళ్ళందరూ బంద్ చేసి వెళ్ళిపోయారు, ఆ ల్యాండ్ అమ్ముకున్నారు. దట్ ఈస్ వేర్ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ఇప్పుడు ORR లోపల ఉన్న అన్ని ఇట్లాంటి ఇండస్ట్రియల్ జోన్స్ని మనం ORR బయట పడేస్తాం, ఈ ల్యాండ్ని రీఫార్మేట్ చేసి చూసుకుందాం అంటే ఫ్లాట్లు కడతారు. బేసిక్లీ అది గవర్నమెంట్ అమ్మేసుకుంటారు, డబ్బులు సంపాదిస్తారు. దిస్ ఇస్ నాట్ బి డన్ ఎనీవే, దట్ ఈస్ అప్ టు హిమ్. ఆయన డబ్బులు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ ప్రూడెంట్గా వాడుకుంటే బాగుంటుంది. సో ఈ దాంట్లో ఇప్పుడు చూస్తున్న దాంట్లో ఇప్పుడు వచ్చిన బడ్జెట్లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఒక టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాం. దిస్ ఈజ్ నాట్ ఎ T20 మ్యాచ్. ఫస్ట్ టైం పాసిబ్లీ ఒక గవర్నమెంట్ 10-15 సంవత్సరాల ముందు ఆలోచిస్తున్నారు. యూజువలీ బడ్జెట్ ఏంటంటే నేను ఈ సంవత్సరం ఏం చేస్తాను, ₹100 వచ్చింది, ఇది చేయబోతున్నాను, అక్కడ ₹10 ఇక్కడ ₹10 పెడుతున్నాను అని చెప్తారు. అందరు చప్పట్లు కొట్టుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఆ ₹10 ఇచ్చేదో లేదో ఎవడు చెక్ చేయడు. తర్వాత CAG ఆడిట్లో తర్వాత వస్తుంది.
వాడికి 10 రూపాయలు ఇచ్చాడు, వాడు 5 రూపాయలు ఖర్చు చేశాడు, 5 రూపాయలు ల్యాప్స్ అయిపోయింది. ఓకే. ఇది రెగ్యులర్గా నడుస్తుంటుంది. సో ఇప్పుడు మన దగ్గర మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఇస్ వెల్ అండర్ కంట్రోల్. ఓకే, ఇట్స్ అబౌట్ 3% అండ్ లెస్ దెన్ దట్. ఇంకా డేంజరస్, అంత ఇన్ఫ్లేషన్ తగ్గకూడదు, ఎందుకంటే స్టాగ్ఫ్లేషన్లో వచ్చేస్తాం మన తర్వాత. కన్జంప్షన్ జరగదు, కన్జంప్షన్ ఉండదు. ఇన్ఫ్లేషన్ ఉండాల్సిందే, హెల్తీ ఇన్ఫ్లేషన్ ఉండాలి. మన జీడిపి టు ట్యాక్స్, మన బారోయింగ్ రేషియో అదొకటి చాలా ఇంపార్టెంట్. మనం అప్పు తీసుకుంటున్నప్పుడు మనం కట్టొచ్చా లేదా, మన కెపాసిటీ ఉందా. అప్పు తీసుకోవడం తప్పు కాదు, తీర్చగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు తీసుకుంటారు, 80 లక్షలో ₹1 కోటి ఇల్లు అపార్ట్మెంట్ తీసుకుంటారు. మీకు కట్టడానికి మీ దగ్గర కెపాసిటీ ఉందా లేదా అని చూసుకొని మీకు బ్యాంక్ లోన్ ఇస్తారు. కానీ రేపు మీకు ఉద్యోగం పోయింది అనుకోండి, మీరేం చేస్తారు? ఈఎంఐ డిఫాల్ట్ చేస్తారు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు వెయిట్ చేస్తారు వాళ్ళు. దాని తర్వాత నోటీస్ ఇష్యూ చేస్తారు, ఏం బాబు నువ్వు డబ్బులు కట్టట్లేదు, ఏం ప్లాన్ నీదని చెప్పి. మీరు హ్యాండ్స్ అప్ చేసేస్తే వాళ్ళు అది అమ్మేసుకుంటారు సర్ఫేస్ యాక్ట్ కింద. ద ప్రాబ్లం అక్కడ వస్తుంది అనమాట. సో వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ అవర్ డెట్ టు జీడిపి, మన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎంత ఉందో దాని జీడిపి బట్టి 50% దగ్గర ఉంటే ఇట్ ఇస్ రీపేయబుల్. కానీ మన దగ్గర కొన్ని రాష్ట్రాలు, కొన్ని స్టేట్స్ హ్యావ్ గాట్ వెరీ హై డెఫిసిట్ స్టేట్ టు జీడిపి. ఏ స్టేట్స్ అది ఇప్పుడు మనం మెన్షన్ చేయకూడదు, ఎట్లాంటి డిబేట్లో ఇట్ విల్ బి బిగ్ డిస్ప్యూట్. బట్ వాళ్ళు ఏమంటారు, మీరు చెప్పిన ఫిగర్స్ తప్పంటారు, అది మోదీ చెప్పిండు, దానికోసం సురేష్ చెప్పిండు అని చెప్తారు. అది కాదు, స్టాండర్డ్ గా ఒకటే ఉంటుంది. అదే స్టార్ పెట్టేసి కండిషన్స్ అప్లై అని పెట్టారు సార్, అంతే. సో బట్ ఎవ్రీబడి నోస్ రేవంత్ రెడ్డి, ఎందుకంటే సీక్రెట్ ఏం కాదు, బడ్జెట్ డాక్యుమెంట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు పట్టు విక్రమార్క ప్రెసెంట్ చేసిన బడ్జెట్ డాక్యుమెంట్లో వచ్చేస్తుంది, మాకు ఇంత అప్పు ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు, మేము అప్పే కడుతున్నాం, మేము మాకు ఇంకా మీకు డెవలప్మెంట్కి డబ్బులు లేదు మా దగ్గర అని చెప్పి. కరెక్ట్, అది అప్పు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయాలి. మీరు 1,00,000 కోట్లు తీసుకున్నప్పుడు, లేకుంటే 50,000 కోట్లు, 30,000 కోట్లు అప్పు తీసుకున్నప్పుడు ఏం చేశారు ఆ డబ్బుతో? నేను అందరికి ఫ్రీ పంచేసాను, రోడ్డు మీద నిలబడి అందరికి లైన్లో డబ్బులు ఇచ్చేసానంటే ఏముంటుంది వాల్యూ? మళ్ళీ దానికి మీరు డ్యామ్ కట్టారా, రోడ్లు కట్టారా, స్కూల్ కట్టారా, హాస్పిటల్ కట్టారా, ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ చేస్తారంటే దాని క్యాపిటల్ అసెట్ వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ పెరుగుతుంది. రేపు రోడ్ కట్టి దాని మీద టోల్ కలెక్ట్ చేస్తే మీకు నెక్స్ట్ 30 సంవత్సరాలు కలెక్ట్ చేసుకోవచ్చు దాని మీద. అది చేయకుండా మీరు ఫ్రీబీస్ ఇచ్చుకుంటూ పోతే మీ బడ్జెట్లో దాన్ని ఇప్పుడు 18% దాకా కొన్ని స్టేట్స్లో ఫ్రీబీస్ ఇస్తున్నారు. ఆ లోను ఏదో మహిళలకి ఇది స్కీము, ఇంకొక షాదీ ముబారకు, అది ఇదని చెప్పి విపరీతంగా. యువర్ కెపాసిటీ టు పే ఇస్ నాట్ దేర్. వీలేమనుకుంటే వచ్చే గవర్నమెంట్ వాడు చూసుకుంటాడు, నెక్స్ట్ ఎవడు గవర్నమెంట్ వస్తాడు వాడు తల మీద వేసేద్దామని చెప్పేసి ఇదే నడుస్తుంది ఇప్పుడు. కేసీఆర్ కూడా అదే చేసింది కదా, అప్పులు తీసుకున్నాడు, ఆయన తెలుసు నెక్స్ట్ టైం నేను గెలవను, ఎంత తీసుకుందాం, తర్వాత రేవంత్ రెడ్డో ఎవడు వస్తాడో తెలియదు, ఆయన కట్టేసుకుంటాడని. ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు. సో అట్ ద నేషనల్ లెవెల్ ఆ ప్రాబ్లం ఇంకా అక్యూట్ అవుతుంది. బికాస్ ఈ అప్పులు అనేది స్టేట్ అప్పులు కూడా కలిసి నేషనల్ డెట్ చూపిస్తారు. ఓకే. సో ఇప్పుడు ఒక వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఇండియాస్ డెట్ ఇస్ వెరీ హై అనగానే పినరాయి విజయన్ వీళ్ళందరూ ట్వీట్ చేసిండు, సిద్ధరామయ్య. అప్పుడు నేను కౌంటర్ చేశాను, ఆ డెట్లో మీ డెట్ కూడా ఉంది, మీరు అప్పు తీసుకున్న కూడా నేషనల్ డెట్లో ఉంటుంది. ఓకే. దీంట్లో చాలా ట్రిక్స్ ఉన్నాయి మహేశ్వరరావు. అరే మీరు చూడాలంటే మా స్టేట్కి రావాలి, కేరళకి. అక్కడ కిలాడీలు వాళ్ళు పెన్షన్ ఇవ్వడానికి ఒక కార్పొరేషన్ పెట్టుకున్నారు వాళ్ళు. పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షన్ ఇవ్వడానికి ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళు మార్కెట్ నుంచి అప్పు తీసుకున్నారు. ఆ అప్పు తీసుకొని పెన్షన్ కడుతున్నారు ఎంప్లాయీస్కి. ఆలోచించండి, రేపు అది కూడా అయిపోతుంది. ఎవడో ఇయ్యాడు అప్పుడు మాది, ఎందుకంటే వీడు రిటర్న్ కట్టడు కదా, రిటర్న్ ఇచ్చే ప్రసక్తే లేదు. అది ఇంకో కార్పొరేషన్ పెట్టిండు, అది దివాలా అయిపోయింది, వాడు డబ్బులు ఇయ్యాడు అన్నాడు. ఇప్పుడు ఇది అక్కడ ఉన్న కేఎస్ఆర్టీసీ ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర కూడా అంతే. ఇక్కడ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎట్లా తెలియదు కానీ కేరళలో కేఎస్ఆర్టీసీ, కేరళ స్టేట్, ఇక్కడ మన టీఎస్ఆర్టీసీ లాగా ఏం చేశారు, బస్సుల కోసం అప్పు తీసుకున్నారు, 100 బస్సు కొనుక్కున్నారు, అప్పులు కట్టలేదు. సో వాళ్ళు బ్యాంక్ వల్ల బ్లాక్ లిస్ట్ చేసేసిండు, మీకు 10 పైసలు ఇవ్వబో అని చెప్పేసి. వాళ్ళు ఏం చేసిండు, కేరళ స్ట్రైట్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక స్టార్ట్, వాళ్ళు అప్పు తీసుకున్నారు, వాళ్ళతో బస్సు కొని వీళ్ళకి ఇస్తున్నారు. ప్రైవేట్ బాడీ లాగా, అంటే ఇట్స్ నాట్ ప్రైవేట్, ఇట్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అని చెప్పి డైరెక్ట్ గా తీసుకుని అది కట్టలేక మళ్ళీ ఇంకో కార్పొరేషన్ పెట్టి వాళ్ళు బస్సులు కొనుక్కొని వీళ్ళకి ఇస్తున్నారు. ఓకే. మళ్ళీ వాళ్ళు కట్టలేకపోతే ఇది మన దేశంలో ఉన్న అన్నిటికంటే పెద్ద శాపం ఇది. దట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. ఒక ఇల్లు మనం ఎట్లా నడిపిస్తామో, మనకి కావాల్సినప్పుడే మనం కారు కొంటాం, లేదు ఇప్పుడు కారు అక్కర్లేదు, మన దగ్గర 2 వీలర్ ఉంది బాగానే ఉంది, లేదు ఫ్యామిలీ పెద్దగా అయిపోయారు, పిల్లలు పెద్దగా అయిపోయారు, కొంచెం వాళ్ళు స్కూటర్ మీద కూర్చోలేరంటే అప్పుడు మీరు ఆలోచించవచ్చు, ఓకే నౌ వీ నీడ్ టు బై ఎ కార్. లేదు మనం ఒక పెద్ద 265 లీటర్ కాదు, నాకు 500 లీటర్ రెఫ్రిజిరేటర్ కావాలన్నా అంత అర్జెంటా, క్యాన్ ఇట్ వెయిట్ అని మీరు ఆలోచిస్తారు. దివాళీ బోనస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు. దిస్ ఈజ్ ప్రూడెంట్ బ్యాంకింగ్, ప్రూడెంట్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఇది చేయాల్సినమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ జరిగిన బడ్జెట్లో చాలా మటుకు 2-3 సెక్టర్స్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు గవర్నమెంట్ లాంగ్ టర్మ్గా.
అంటే ఇప్పుడు కాదు మీరు చెప్పినట్లు ఒకటి 20 to క్లౌడ్ 47. కంప్యూటింగ్ మీద, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డేటా సెంటర్స్ పెద్ద. ఇప్పుడు అందరూ అంటారు డేటా ఈజ్ ద న్యూ ఆయిల్. మొన్న హెచ్ఐసిసిలో పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది అపోలో వాళ్ళది, ఇంటర్నేషనల్ హెల్త్ డైలాగ్. నేను దాంట్లో చాలామంది స్పీకర్స్ని ఇంటర్వ్యూ చేశాను. అందరూ మాట్లాడుతున్నారంటే భారతదేశంలో ఉన్న డేటా, మన దగ్గర ఉన్న డేటా చూడండి, 140 కోట్ల మంది డేటా ఉంది. వాళ్ళు ఏదైనా కొన్నా కానీ, వాళ్ళు రేషన్ షాప్ పోయినా కానీ, వాళ్ళు యూపీఐ యూజ్ చేసినా కానీ, ఏదైనా హెల్త్ కేర్కి వెళ్ళినా కానీ, హాస్పిటల్కి, ఈ డేటా అంతా ఉంది. ఎక్కడో పడింది సర్వర్లో, అక్కడ ఇక్కడ పడింది. దాన్ని తీసి 140 కోట్ల మందిలో 10 కోట్ల మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఐమ్ జస్ట్ టేకింగ్ ఎ నంబర్, ఇట్ మే నాట్ బి కరెక్ట్. కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉంది. ఎందుకు ఉంది? వాళ్ళు ఏ స్టేట్ నుంచి వచ్చిండు, మళ్ళీ ఆ డేటా సపరేట్. ఈ స్టేట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది, ఆ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉంది, ఆ డిస్ట్రిక్ట్లో ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఉంది, ఆ ఏజ్ గ్రూప్లో ఒబేసిటీ ఎక్కువ ఉందా, ఏమి ఎక్కువ, యూ కెన్ డివైడ్ ద డేటా. మీరు స్లైస్ అండ్ డైస్ చేయొచ్చు, ఏఐ యూజ్ చేసి డైస్ చేయొచ్చు, స్లైస్ అండ్ డైస్. ఇట్స్ హ్యూజ్ బిజినెస్. ఆ డేటా కోసం సస్తున్నారు యూరోప్ లాంటి కంట్రీస్ అంతా. డేటా లేదు వాళ్ళ దగ్గర. ఫిన్లాండ్కి వెళ్ళండి, స్వీడన్, వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ, వాళ్ళు ఏం చేయగలరు? మీరు 10,000 మంది డేటా చేసుకుని ఏం చేసుకుంటారు? ఇక్కడ 1 కోటి మంది డేటా మనం టక్మని ఇచ్చేస్తాం కావాలంటే. సో ఆ డేటాని ఇండియాలో బేస్ చేయడానికి ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా మొత్తం చాలా మట్టుకు ఫారిన్ సర్వర్స్లో కూర్చుంటుంది. వాళ్ళు వాడుకుంటున్నారు ఆ డేటాని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. చాట్ జీపీటీ ఇది అన్నిటికంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ యూజర్స్ భారతదేశంలో. వాళ్ళ డేటా అంతా ఎక్కడుంది? యూఎస్ దగ్గర పడుతుంది. వాడు ఆ డేటా వాడుకుంటున్నాడు. వీడు ఏం చెక్ చేస్తున్నాడు, వీడు ఏం అడుగుతున్నాడు, వాడు ప్యాటర్న్ ఏంటి. అమెజాన్కి వెళ్ళండి, అమెజాన్లో మీరు ఆర్డర్ చేస్తారు, వాడు ప్యాటర్న్ ఎస్టాబ్లిష్ చేస్తారు, మీరు ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తాడు, నెక్స్ట్ వీడిని టార్గెట్ చేయాలి. మీరు చూసుంటారు, మీరు ఒకసారి ఫ్లైట్ బుకింగ్కి వెళ్ళి ఫ్లైట్ బుకింగ్ చేయకుండా చాట్ మన క్లియర్ ట్రిప్ లేకుంటే మేక్ మై ట్రిప్ బయటకు వచ్చేస్తే వెంటనే యాడ్స్ వస్తూ ఉంటాయి. దే విల్ కీప్ చేసింగ్ యూ టిల్ యూ బుక్ ఇట్ ఆర్ యూ క్యాన్సల్ ఇట్. మీరు అది ఇగ్నోర్ చేస్తే మళ్ళీ రిమైండ్ చేయడం ఇంకా నెక్స్ట్. కానీ 10 సార్లు అయితే రిమైండ్ చేస్తారు. ఫ్లైట్ ఒకటే కాదు సార్, ఏదైనా. యా, ఎందుకు నేను ఒక వెళ్ళి ఒక ప్లేస్లో పార్క్ చేశాను మన ఒక రెస్టారెంట్ దగ్గర. తర్వాత నేను ఆ దగ్గర రెస్టారెంట్ దగ్గర ఇంకో ప్లేస్కి వెళ్ళాలని మ్యాప్ వేసుకుంటే లాస్ట్ టైం యూ పార్క్ హియర్ అని నాకు చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో. అంటే దట్ ఈస్ షోయింగ్ యూ దట్ మీ డేటా ఎంత దాకా సెక్యూర్ ఉందా అనేది. డేటా ఇస్ నాట్ సెక్యూర్ అట్ ఆల్. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏమంటున్నారంటే మీ డేటా సెంటర్స్ గూగుల్ ఇప్పుడు విశాఖపట్నంలో పెడుతున్నారు, అట్లనే అమెజాన్ క్లౌడ్ ఉంది, క్లౌడ్ సర్వర్ మీరు ఇండియాలో బేస్ చేయండి. ఈ డేటా మీరు బయట పెట్టకూడదు అని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చారు. కానీ దాన్ని అంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేదు, ఎందుకంటే మన డేటా సెంటర్స్ లేదు మన దగ్గర. అమెజాన్ టుమారో టర్న్ అరౌండ్ ఆస్క్, సరే మేము పెడతాం, చెప్పండి ఎక్కడుంది మీ డేటా సెంటర్స్, ఎక్కడుంది చెప్పండి. డేటా సెంటర్ నడపాలంటే పెద్ద పెద్ద సూపర్ కంప్యూటర్స్ తీసుకొచ్చి పెట్టడం కాదు. ఇట్ రిక్వైర్స్ అ హెవీ అమౌంట్ ఆఫ్ పవర్, కూలింగ్ అండ్ వాటర్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ 3 మీరు ఎక్కడ ఇవ్వగలుగుతారు చెప్పండి? పవర్ ఎట్లా ఇస్తారు మీరు? మీకు ఆల్రెడీ పవర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా చోట్ల. సో మీరేం చేస్తారు? ఇప్పుడు న్యూక్లియర్ పవర్కి వెళ్తున్నారు. ఎందుకంటే విండ్ కానీ మీరు రిన్యూబుల్ ఎనర్జీ సోలార్కి వెళ్తే ప్రాబ్లం ఏంటో, వర్షం పడింది ఆ రోజు 10 రోజులు కరెంట్ అది సన్ లేకుంటే సోలార్ పనిచేయదు, విండ్ లేకుంటే పనిచేయదు, కోల్ బొగ్గుది మనకి ఒక రోజు అది అయిపోతుంది, ద రిలయబిలిటీ లేదు, బ్రేక్ డౌన్ అయింది, బాయిలర్ బస్ట్ అయింది, హైడల్లో నీళ్ళు లేవు. బట్ న్యూక్లియర్ డస్ నాట్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్. 24/7 పనిచేస్తుంది యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ పుట్టింగ్ యురేనియం రాడ్స్ ఇన్ టు ఇట్. సో న్యూక్లియర్ మీద మనం చాలా యాక్సెంట్ ఇస్తున్నాం. పెద్ద కల్పాకం లాగా లేకుంటే కూడం లాగా పెద్ద ప్రాజెక్ట్స్ కట్టకుండా కైగా లాంటిది వీఆర్ బిల్డింగ్ స్మాల్ బ్రీడర్ రియాక్టర్స్. లాస్ట్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు, పాలసీగా అనౌన్స్ చేశారు. నేను అదే చెప్తున్నాను. సో వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఈజ్ అవుట్ సైడ్ ద బడ్జెట్ పాలసీ అనౌన్స్ చేస్తున్నారు. బడ్జెట్లో పాలసీ అనౌన్స్ చేయట్లేదు. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ముందు రైల్వే బడ్జెట్ ఉంటుండే ఒక టైంలో, మీకు గుర్తుంటుంది, పెద్ద పెద్ద రైల్వే బడ్జెట్లు. గణికన్ చౌదరి, మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ వీళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ కాన్స్టిట్యున్సీ 3 కొత్త ట్రైన్లు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఆగే 10 ట్రైన్లు అన్ని చేస్తారు వాళ్ళు. సపరేట్ రైల్వే బడ్జెట్ ఏంటి అంటే ఇప్పుడు రైల్వే బడ్జెట్ ఎక్కడుంది? ఇట్స్ పార్ట్ ఆఫ్ ది యూనియన్ బడ్జెట్. ఈసారి 10.2% ఇంక్రీజ్ ఇచ్చారు. ఇంక్రీజ్ ఇచ్చారు. ఏం చేస్తారు? ఆ డబ్బులు తీసుకెళ్ళి అశ్విని వైష్ణవ్కి ఇచ్చేస్తారు. చూడు బాబు, ఇంత లక్షలు, ఇన్ని కోట్లు మీకు ఇచ్చేస్తున్నాం, ఇన్ని కోట్లు, యూ డూ వాట్ యూ వాంట్ విత్, యూ డెవలప్ యువర్ పాలసీ. ఆయన ఏం చేస్తారు? నేను ఈ సంవత్సరం 27 వందే భారత్లు పెట్టబోతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 7 హై డెన్సిటీ హై స్పీడ్ కారిడార్ అనౌన్స్ చేశారు. ఎవరు అది ఇంప్లిమెంట్ చేయాల్సింది? రైల్వే మినిస్ట్రీ, అశ్విని వైష్ణవ్. హీ హెస్ బీన్ గివెన్ అ బడ్జెట్. అది ఇప్పుడు ఇమీడియట్ ఇంప్లిమెంట్ కాదు, అది 8 సంవత్సరాలు పడుతుంది, 5-7 మినిమం. ఎందుకంటే ఫస్ట్ సర్వే చేయాలి, ఈ ట్రాక్లు ఎక్కడి నుంచి పోతే ఎక్కడి నుంచి పెట్టాలి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ట్రాక్ కాదు కదా, దాని పక్కన ఉండాలన్నా ఇంకెక్కడ పెట్టాలన్నా చూడాల్సి. దాని తర్వాత దాని ఒక ల్యాండ్ అక్విజిషన్ ఉంటుంది, దాని తర్వాత టెండర్ పిలుస్తారు, దాని డిజైన్ ఉంటుంది, మస్తు పనులు ఉంటాయి. సో ప్రతి సంవత్సరం బడ్జెట్లో అమౌంట్ పెడతారు దానికి.
ఓకే ఫస్ట్ తీసుకొచ్చి 1,00,000 కోట్లు ఇవ్వరు, 1,00,000 కోట్లు తీసుకెళ్ళని చెప్పరు, తీసుకొచ్చిన వెంటనే కూడా ఇంప్లిమెంట్ అవ్వదు. ఇంప్లిమెంట్ అవ్వదు. సో ఇట్ విల్ గెట్ ల్యాప్స్డ్. సో దే హ్యావ్ టు యూజ్ ఇట్. దాని ఆ డబ్బులు తీసుకుని ఇంకెక్కడన్నా వాడుకోవచ్చు, 10 హాస్పిటల్ కట్టొచ్చు. అవును సార్. సో ఇదే చెప్తాను, ఈ